నమస్కారం. ఏసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 20న లోక్ అదాలత్లో కక్షిదారులు రాజీ కుదుర్చుకునే కేసుల పరిష్కారం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి. ఆందోళన చెందవద్దు, అండగా ఉంటాను. పిడుగుపాటు బాధితులకు మాజీ మంత్రి అల్లోల భరోసా. కాశీయాత్రకు వెళ్తే ఇల్లును గుల్ల చేసిన దొంగలు. 9 తులాల బంగారం, 15 తులాల వెండి చోరీ. లోక్ అదాలత్లో కక్షిదారులు రాజీ కుదుర్చుకునే కేసులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి అన్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ఈ నెల 20న నిర్వహించనున్న లోక్ అదాలత్పై బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమావేశాన్ని నిర్వహించారు. లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జడ్జి రాధిక, న్యాయవాదులు పాల్గొన్నారు. ఆందోళన చెందవద్దు, అండగా ఉంటాను. మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తాను అంటూ మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిడుగుపాటు బాధితులకు భరోసా ఇచ్చారు. ఆదివారం సారంగపూర్ మండలం అడలిపోచమ్మ ఆలయానికి దూరంలో పిడుగుపాటుతో గాయాల పాలైన బోత్ మండలం అలూరు గ్రామానికి చెందిన గెడం గంగాధర్, గెడం స్రవంతులను సోమవారం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమం నాయకులు పత్రిడి రాజేశ్వర రెడ్డి, ధర్మాజీ రాజేందర్, దశరథ్ రాజేశ్వర్, రామ్దాస్, మల్లేష్, మేడారం ప్రదీప్, రాజు, వినయ్ తదితరులు పాల్గొన్నారు. devotion రాలేదండి. చెప్పాలి. తిరుమలలో ఉన్న అడేలి పోచమ్మ దేవాలయం దగ్గర మధ్యాహ్నము పిడుగుపాటు ఇద్దరికి చలిపిడుగు ద్వారా ఇద్దరికి కొద్దిగా ఒక ఆయన కొద్దిగా దెబ్బ, గంగాధర్ దెబ్బ జరిగింది. సెవెంత్కి భయంతో కింద పడిపోయింది. ఇద్దరిని తిరుపతి హాస్పిటల్కి వెంటనే తీసుకొచ్చి ఇక్కడ యువ ఉమయ్య గారు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. మా సూపరింట గోపాల్ సింగ్ గారు మన అడ్వైజర్ డాక్టర్స్ అందరికీ కలిసి మాట్లాడితే పేషెంట్స్కి ఇద్దరు కూడా ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళు బాగానే ఉన్నారు, పూర్తిగా కోలుకుంటారు. సాయంత్రం డిశ్చార్జ్ చేసి
మన బోత్ అల్లూరు గ్రామం మరి అక్కడ పంపడం జరుగుతుంది. ఏదైనా మళ్ళీ ఏదైనా భయం కూడా పట్టే అవకాశం ఏదైనా ఉంటే సార్ మళ్ళీ భవిష్యత్తులో ఈ హాస్పిటల్ నుంచి మనం చూపించుకోవాలని చెప్పి వాళ్ళని అడ్వైజ్ చేస్తున్నాము. ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి మనకి ఎటువంటి ప్రమాదం లేదు. తర్వాత నేను దేవాలయంలో పేపర్లు దేవాలయంలో పిడుగుపడ్డట్టు వార్త రాశారు. ఎందుకంటే దేవాలయం అంటే ఒక సెంటిమెంట్ సంబంధించింది. దానికి పిడుగుపడ్డట్టయితే మరి భక్తులకు కొద్ది అపనమ్మకం వచ్చి సంప్రోక్షణ కార్యక్రమం చేయవలసి ఉంటుంది. అనవసరంగా వార్త కరెక్ట్ చూసినారే ఆ మొబైల్ ఇవ్వాలంటే ఎక్కడో ఫారెస్ట్ దగ్గర చెట్టు కింద చాలా దూరం టెంపుల్ కదా అక్కడ జరిగినటువంటి మరి విషయంలో దేవాలయం లోపల రాయడం అనేది నిజంగా కూడా ఈ భక్తులపై కొంత ప్రభావం చూపుతుంది. ఎప్పుడు వార్త రాసి అనవసరంగా భక్తులకు మన సెంటిమెంట్కు ఇబ్బంది పడకుండా చూడాలా. కరెక్ట్ వార్త రాస్తే కాదు. ఇప్పుడు అదే లోపల దేవాలయంలో పిడుగుపడ్డదంటే మన సంప్రోక్షణ కార్యక్రమం చేసి భక్తులకు అలవ్ చేయరు. దాని నిబంధనలు ఉంటుంది ఎండోమెంట్ నిబంధనల ప్రకారం. ఇందువరకు వాళ్ళకు కూడా రిజైండర్ కూడా ఐఓ గారు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఈ హాస్పిటల్ కూడా వరప్రదైంది. మెడికల్ కాలేజ్ రావడం అనేది మనకు అదృష్టం. మరి కాలేజ్ ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం అయింది. దీన్ని కూడా మన 2 కోట్ల నుంచి ఈ హాస్పిటల్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కాలేజ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. నర్సింగ్ కాలేజ్ వస్తుంది. నిర్మల్ జిల్లాలో ఇది నిజంగా కూడా ఈ మెడికల్ కాలేజ్ వల్ల మీరు గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. 150 మంది ప్రొఫెసర్స్ డాక్టర్స్ కూడా మరి ఇక్కడ అలాట్మెంట్ ఉంటుంది. మరి దానికి ఇప్పుడు సుప్రీం గారు చెప్తున్నారు కేవలం 50 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 100 మంది రావాల్సి ఉంది. మరి 100 మంది వచ్చినప్పుడు ఇంకా పేద బడుగు బలైన వారి పేషెంట్స్కు డాక్టర్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎటువంటి ఆందోళన చెందకుండా హైదరాబాద్కు నిజామాబాద్కు ఆదిలాబాద్కు ప్రతి చిన్నదానికి వెళ్ళవలసిన అవసరం లేదు. అన్ని బ్లడ్ టెస్టులు కానీ ఎక్స్రేలు కానీ ఆర్థోపెడిక్ కానీ కార్డియాక్ తప్పని కూడా అన్ని విభాగాలు ఇక్కడ ఫుల్ పెట్టుగా పనిచేస్తారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను నిర్మల్ పట్టణానికి చెందిన పట్టణాధ్యక్షులు మారగొండ రాము సోమవారం తన పుట్టినరోజును పురస్కరించుకుని ఆశీస్సుల కోసం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మారగొండ రామును శాల్వతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా ఎన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్మల్లో పార్టీ పరిస్థితి గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణానికి చెందిన కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. జిల్లా గజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఇటీవల జిల్లా అధికారులుగా బాధ్యతలు చేపట్టిన డిఆర్ఓ రాత్రు రమేష్, సిపిఓ గంగారెడ్డిలను సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పీజిరెడ్డి, దాత్రిక రమేష్లు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. సంఘం జిల్లా అధ్యక్షులు పీజిరెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో గజిటెడ్ అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధిలో తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు శ్రీహరి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. వేసవి సెలవులతో బోసిపోయిన పాఠశాలలు సోమవారం పునఃప్రారంభం కావడంతో విద్యార్థుల సందడితో నిండిపోయాయి. పాఠశాలకు అలంకరణలు చేపట్టి నూతన విద్యార్థులకు పలుచోట్ల స్వాగతం పలికారు. పాఠశాల వాతావరణంలో ఆహ్లాదంగా తీర్చిదిద్ది పండగ వాతావరణాన్ని మురిపించేలా పాఠశాలను తీర్చిదిద్దారు. పాఠశాలలో ప్రజాప్రతినిధులు, పోషకులు, గ్రామ విద్యావంతులతో సమావేశాలు నిర్వహించి పాఠ్య పుస్తకాలు, నోటు బుక్లను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల వసతులతో పాటు ఉచితంగా నోటు బుక్కులు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేర్పించాలని పలువురు ప్రధాన ఉపాధ్యాయులు ఈ సందర్భంగా కోరారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈద్గాం కాలనీలో తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ చోరీలో 9 తులాల బంగారం, 15 తులాల వెండి, ఇత్తడి పాత్రలు, ₹1,00,000 నగదు గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తాము కాశీయాత్రకనే వెళ్లి ఇంటికి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఉండడంతో చోరీకి పాల్పడ్డట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మేము కాశీకి వెళ్ళినాం 15 డేస్. ఎవరు పడ్డారో ఇలా నెక్లెస్ డబ్బాలు మొత్తం తీసిండ్రు, చింపేసిండ్రు, బీరువా మొత్తం బలగొట్టేసి మొత్తం వెండి వస్తువులు పోయినాయి. పూజ రూమ్లోకి వెళ్ళి గల్ల పెట్టే మాణిక్యాలు, ఇత్తడి గోళ్ళ సంచి అన్నీ తీసుకెళ్ళి 9 తులాలు చెమ్మాయిలు, చిన్న చెమ్మాయిలు, పంచపాయలు, బంగారం 9 తులాలు, క్యాష్ 1,00,000. సోమవారం నుండి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో రవాణా శాఖ అధికారులు బస్సుల తనిఖీల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పట్టణానికి చెందిన 12 బస్సులను తనిఖీ చేసి 2 బస్సుల మీద కేసులు, అలాగే నిర్మల్లో 16 బస్సులను తనిఖీ చేసి 2 బస్సులపై కేసులు బుక్ చేసినట్టు ఏఎంవీఏలు ఆసిఫ్, రజనీకాంత్ తెలిపారు. ఫిట్నెస్, సరైన పత్రాలు లేని విజేత హై స్కూల్, విజయ హై స్కూల్, గౌతమి హై స్కూల్, శ్రీ మేధా హై స్కూల్కు చెందిన బస్సులను సీజ్ చేసినట్టు తెలిపారు. ఈ తనిఖీలో ఫిట్నెస్, పర్మిట్ ట్యాక్స్, డ్రైవింగ్ లైసెన్సులు, అన్ని రకాల వాహన పత్రాలను పరిశీలించినట్టు తెలిపారు. ఈ తనిఖీలో సిబ్బంది కార్తీక్, లిఖిత్, నరేష్, కైలాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం పాఠశాలలో చదివే విద్యార్థులకు అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని లక్ష్మణచాంద మండలం మల్లాపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ నాగన్న తెలిపారు. సోమవారం పాఠశాలలో గ్రామ సర్పంచ్ ఉడత స్వప్న భీమేశ్వర్, ఆప్ చైర్మన్ పీతర లక్ష్మితో కలిసి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్లను అందజేశారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు నోటుబుక్లు, యూనిఫామ్ అందించడం జరుగుతుందని తెలిపారు. బడిఈడి గల పిల్లలను బడిలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 20న లోక్ అదాలత్లో కక్షిదారులు రాజీ కురుచుకునే కేసుల పరిష్కారం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి. ఆందోళన చెందవద్దు, అండగా ఉంటాను. పిడుగుపాటు బాధితులకు మాజీ మంత్రి అల్లోల భరోసా. కాశీయాత్రకు వెళ్తే ఇల్లును గుల్ల చేసిన దొంగలు, 9 తులాల బంగారం, 15 తులాల వెండి చోరీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.